పొద్దున్నే సూరు కింద పిట్టలు సప్పుడు చేస్తుంటే మంచిగా అనిపించేది. కోడి కూత కంటే ఆటి సప్పుడే అలారం. జామ చెట్టు మీద రామశిల్కలు ఆలుతుండే, కోయిల కూతలు బగ్గా వినబడుతుండే. ఏ చెట్టు మీద చూసినా పిట్టలు గుంపులు గానొస్తుండే. కానీ ఇప్పుడు ఊర్ల కాకులు కూడా కరువైనాయి అబ్బా. కానీ గిడికి పోతిరా అంటే అన్ని ఒక్క కాడనే చూడొచ్చు. కాకుంటే ఏడాదంతా కాదు, ఈ టైంలోనే. చెరువు చుట్టూరా పచ్చని చెట్లు, ఆటి మీద పిట్టలు, అటు మంచు అందాలు. అప్పుడే గూట్లకెళ్ళి గుడ్ మార్నింగ్ చెప్తున్న సూరన్న హద్దిరిందిలే. ఆదిలాబాద్ జిల్లా కజ్జర్ల చెరువుకు చలికాలం చుట్టాలతోటి కొత్త అందాలు వచ్చినాయబ్బా. మునుపు పిచ్చి మొక్కలు చెత్త చెదారంతో ఉంటే మొత్తం సాఫ్ చేసి తేటగా వేసిండ్రట ఫారెస్టోళ్ళు. గట్ల చిన్నగా పిట్టలొచ్చుడు పెరిగిందట. బయటి దేశాలకెళ్ళి కూడా వస్తున్నాయంటే చూడుర్రి. తీరు కొంగలు, రామశిల్కలు మొత్తం ఓ 80 తీర్లు ఉండొచ్చునట. హగ్గో, మన పాల పిట్ట కూడా ఉన్నది. ఈ నడుమ పబ్లిక్ వాకింగ్ చేసుడు సుత పెరిగింది. ఈ స్పాట్ ను వీక్షిస్తే వాళ్ళు ఇక్కడ నుంచి ఒక 2-3 రోజులైనా ఉండిపోయేటట్టు ఉంది సార్. ఇది కడమ రోజుల కంటే ఈ టైంలా ప్రకృతిని మంచిగా ఎంజాయ్ చేయొచ్చునట. పోరలను తీసుకోవద్దే మస్తు మురుస్తారు. దేశ విదేశాల నుంచి వస్తా ఉంటాయి సార్. ఇక్కడ సుందరమైన ప్రదేశం అంటే దీన్ని ఎక్కువ టూరిజం స్పాట్ గా మనం డెవలప్ చేసుకోవడానికి ఆస్కారం ఉంది సార్. ఇంత మంచి జాగలకు వచ్చినాక ఉత్తగా ఊకుంటారా? సెల్ఫీలు, ఫోటోలు గుంజుడు. పబ్లిక్ పెరుగుతుండే వరకు సవలతులు పెంచుతున్నారు చిన్నగా. జెప్పునే మంచి టూరిస్ట్ జాగయ్యేటట్టుందబ్బా.